పుష్ప సిరీస్ను సుకుమార్ ఏ టైంలో మొదలుపెట్టాడో కానీ అన్ని వివాదాలే. సినిమా గురించి ఎప్పుడూ ఏదొక విషయం తలనొప్పి క్రియేట్ చేస్తూనే ఉంది. 2 సినిమాలు బాగున్నా సరే ఏదొక చిరాకు వెంటాడుతూనే ఉంది. సక్సెస్ను కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేని దరిద్రం పుష్పను వెంటాడుతుంది. టికెట్ రేట్స్పై వివాదం ఒకటైతే ఆ తరువాత కోర్టు సమస్యలు మరింత తలనొప్పిగా మారాయి. ఇప్పుడు 2 పిటిషన్లు ఏపీ తెలంగాణ హైకోర్టులలో వాయిదాలో ఉన్నాయి. టికెట్ ధరలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఫ్యాన్స్ కూడా. అందుకే ఫస్ట్ డే టికెట్స్ అన్నీ బుక్ కాలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఆ టికెట్ రేట్లకు భయపడిన పరిస్థితి. ఇక ఇప్పుడు మరో తలనొప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడు పుష్ప ఎఫెక్ట్ మొత్తం టాలీవుడ్ పై పడింది. పాన్ ఇండియా మూవీస్ కొంప ముంచాడు అల్లు అర్జున్. స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాకు కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలో గురువారం సాయంత్రం నుంచి మొదలయ్యాయి. అదే ఇప్పుడు టాలీవుడ్కు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమా ఎంత సక్సెస్ అయినా సరే ఆ ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలింది. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చేశారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని అన్నారు మంత్రి. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని టాలీవుడ్ పెద్దలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఆ సమయంలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి, ఆమె భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్, సాన్వికలు కూడా వచ్చారు. పోలీసులకు ఏ సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసిన అభిమానుల తాకిడి కారణంగా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఇప్పుడు తెలంగాణ సర్కార్ సీరియస్గా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్పై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనతో ఫ్యూచర్లో పాన్ ఇండియా మూవీస్కు ఖచ్చితంగా ఇబ్బందే. భవిష్యత్తులో బెనిఫిట్ షోస్ అడగలేని పరిస్థితి పుష్ప తీసుకొచ్చిందని టాలీవుడ్ పెద్దలు రగిలిపోతున్నారు.